హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఏపీ జేఏసీ కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు మరియు పెండింగ్ సమస్యలు పీఆర్సీ, ఐఆర్ డిమాండ్లపై గళం విప్పిన ఏపీ జేఏసీ సంచలన ప్రెస్ మీట్. ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మొదటగా బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో నుండి పేరుకుపోయి అంటే పెండింగ్‌లో ఉన్నటువంటి దాదాపు 33,000 కోట్ల రూపాయల బకాయిలలో ఇటీవల 7,300 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రెండవది పెన్షనర్ల ప్రయోజనాలు. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి క్లియర్ అయ్యాయని, ఇంకా క్లియర్ కావాల్సిన బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇక మూడోది డీఏ అరియర్స్. పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరులోగా, సీపీఎస్ మరియు ఇతర ఉద్యోగులకు మే నెలలోగా డీఏ బకాయిలైతే జమ అవుతాయని స్పష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. ఇక నాలుగవది పీఆర్సీ డిమాండ్. 2023 నుండి అమలు కావాల్సిన కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీని వెంటనే కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవది పదవీ విరమణ వయస్సు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60-62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఆరవది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని మరియు ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా వీరికి వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్‌జీఓస్ విద్యాసాగర్ గారి ప్రసంగం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ మరియు సంఘం నాయకులు మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా 8వ తేదీ నాటికి 7,300 కోట్ల రూపాయలు విడుదల చేయడం వల్ల పెన్షనర్లకు, పదవీ విరమణ చేసిన వారికి పెద్ద ఊరట లభించింది అని పేర్కొన్నారు. ఐఆర్, పీఆర్సీ వెంటనే అమలు చేయాలి అని డిమాండ్. ప్రస్తుతం ఉద్యోగులు 2018 నాటి ధరల ప్రాతిపదికన ఉన్నటువంటి వేతనాలతో ఇతర ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే 12వ పీఆర్సీని నియమించాలని కోరారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తున్న మాట వాస్తవమే అయినా వేతన సవరణ అనేది ఉద్యోగి హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్ మరియు 11,000 మంది ఉద్యోగుల సమస్య మెమో నంబర్ 57 వెంటనే అమలుపరచాలి. 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత జాయిన్ అయినటువంటి దాదాపు 11,000 మంది ఉద్యోగులను పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కిందకు తీసుకురావాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అలాగే సరెండర్ లీవ్ బకాయిలను కూడా త్వరగా క్లియర్ చేయాలని విద్యాసాగర్ గారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్నటువంటి
సానుకూలతను స్వాగతిస్తూనే పీఆర్సీ వంటి కీలకమైన అంశాలపై కాలయాపన చేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఏపీ జేఏసీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.